వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి రాంబాబు అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి మాట్లాడుతూ వద్రాజరామం ఫౌండేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వద్రాజరామం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 25వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి జంగారెడ్డిగూడెం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రైతాంగ సమస్యలపైన సదస్సు జరుగుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగ సంక్షోభం, దాని నివారణ మార్గాల్ని సూచిస్తూ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ దావడే గారు హాజరవుతున్నారు. అశోక్ దావడే గారు సంవత్సరం క్రితం ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి కీలక పాత్రధారిగా నాయకత్వం వహించినటువంటి నాయకుడైన ఆ నాయకుడు ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు, అలాగే వద్రాజరామం ఫౌండేషన్ చైర్మన్ మంతెన సీతారాం గారు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బలరాం గారు, ఇంకా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సిఐటియు నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు బోర్డుకు సంబంధించిన రైతు సంఘాల నాయకులు, అలాగే పామాయిల్ రైతు సంఘాల నాయకులు, అలాగే కోకో రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర లేకపోవటం, రుణ సదుపాయం లేకపోవటం, వాళ్ళ కనీసం అనేక ఇబ్బందులు పాలవుతున్న ప్రభుత్వాలు తగిన సహకారం ఇవ్వకపోవటం, ఎరువులు పురుగు మందులు ఇతరుల ధరలు పెరిగిపోయిన ఫలితంగా వ్యవసాయం అనేది చాలా భారంగా పెరిగింది. ఇలాంటి తరుణంలో సంక్షోభ సమయంలో ఎటువంటి నివారణ చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలనే విషయాల మీద చర్చించడం కోసం ఈ సదస్సు జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర సమర యోధులు, అఖిల భారత కిసాన్ సభ ఆల్ ఇండియా అధ్యక్షులుగా పనిచేసి ఎంపీగా పనిచేసిన కమ్యూనిస్టు నాయకులు వద్రాజరామం గారి యొక్క కృషి సేవలను విస్తృత ప్రచారం చేయడం కోసం ఏర్పడినటువంటి ఫౌండేషన్, అలాగే రైతాంగ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం యొక్క రాష్ట్ర మహాసభలు జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాయి. ఈ రైతాంగ సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో తగిన కార్యాచరణ రూపొందించడం కోసమే వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో సదస్సులు జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి జంగారెడ్డిగూడెంలో 25వ తేదీన జరగబోతున్న సదస్సుకి 50 మంది రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగ శ్రేయోభిలాషులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.